బర్త్డేకి అవుట్ఫిట్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కూడా అవుట్ఫిట్ సెర్చ్ చేస్తున్నారా? అలానే పార్టీ వేర్ డ్రెస్సెస్ కోసం కూడా అవుట్ఫిట్ సెర్చ్ చేస్తున్నారా? అయితే ఎందుకండి వెయిటింగ్? ఈ ఒక్క వీడియో చూడండి సరిపోతుంది. అన్ని రకాల అవుట్ఫిట్స్ ఈ వీడియోలోనే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే జంప్ సూట్. నేనైతే ఇంతకుముందు డ్రెస్ రివ్యూ చేయనప్పుడైతే నాకు ఇలాంటి సెట్ అవ్వనేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయటం నాకైతే సూపర్ ఉంది. చాలా బాగా నచ్చింది. రిటర్న్ పెడదామనేసి నేనైతే బుక్ చేసుకున్నాను. బట్ నేను వేసుకున్న తర్వాత నాకు నేనే నచ్చి దీన్నైతే రిటర్న్ పెట్టలేదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్లో అయితే సింగిల్ కలరే ఉంది. కాస్ట్ అయితే 1000 ప్లస్ పడింది. వన్ టైం ట్రై చేయండి. వేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఉంచుకోండి, లేకపోతే రిటర్న్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఏదైనా డిఫరెంట్గా ఉండే అవుట్ఫిట్ మాత్రం నచ్చుంటే ఒక్కసారి ట్రై చేయండి. అది మీకు సూట్ అవుతుందో లేదో ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఒకవేళ సూట్ అవ్వదు అనుకుంటే మాత్రం రిటర్న్ చేసుకోండి. ఇలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ నేను ట్రై చేసిన తర్వాత ఇన్ని డేస్ నేను ఇవి ఎందుకు ట్రై చేయలేదా అనుకున్నాను. అంత రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వేసుకున్న తర్వాత నాకు నేనే చాలా కొత్తగా బ్యూటిఫుల్గా నచ్చాను. రిటర్న్ చేద్దామనేసి బుక్ చేసిన డ్రెస్సెస్ అయితే నాకు బాగా నచ్చి రిటర్న్ అయితే చేయలేదండి. ఇలా ఈ అవుట్ఫిట్ చూసి మీరైతే ప్రైజెస్ అయితే హై అనుకుంటారేమో. హై కూడా కాదండి, బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెసే. ఈ స్కర్టు టాప్ వచ్చి 500 బిలోనే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే 2 స్కర్ట్స్ అండ్ 2 టాప్స్ అయితే ట్రై చేశాను. నాకైతే 2 కలర్స్ స్కర్ట్స్ అయితే బాగా నచ్చాయి. ఒకటేం పిస్తా కలర్, ఇంకోటేం పర్పుల్ కలర్. దీనిపైన వైట్ కలర్ టాప్ ఆర్ టీ షర్ట్ దేంతో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కింద స్కర్ట్ అయితే అస్సలు పలుచగా లేదండి, చాలా మందంగా ఉంది క్లాత్ కూడా. ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే దేనికైనా సూపర్గా సూట్ అవుతాయి. ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలా బాగుంటాయి. అండ్ మన బీచెస్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటాయి. అండ్ లైట్ వెయిట్ కాబట్టి మనం డే మొత్తం క్యారీ చేయొచ్చు. ఇప్పుడు చూపించే టీ షర్ట్ అయితే ట్రెండీగా చాలా బాగుంది. మనకైతే నెక్ పార్ట్ వచ్చేసి ఒక కట్టు టైప్లో వస్తుంది. దానిపైన ఒక లేయర్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ టీ షర్ట్ కాస్ట్ కూడా 250 రూపీసే పడిందండి. అండ్ నాకైతే 2 టీ షర్ట్స్ నచ్చాయి. దేనికదే సూపర్ ఉందండి. నేనైతే ఒకటి రిటర్న్ పెడదాం అనుకున్నాను, బట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. వీడియో చూసిన తర్వాత నాకైతే 2 స్కర్ట్లు అండ్ 2 టీ షర్ట్స్ అయితే బాగా నచ్చాయి. రిటర్న్ పెట్టడానికి మనసొప్పలేదు, సో అన్నీ ఉంచుకున్నాను. నెక్స్ట్ మ్యాక్సీ డ్రెస్ అండి. అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది మీరైతే ఎక్కడికి వేసుకెళ్ళినా సరే మీరే హైలైట్ అవుతారు, అంత బాగుంది ఈ మ్యాక్సీ డ్రెస్ అయితే. పైన అయితే మనకి బోట్ నెక్ ఇచ్చేసి చిన్న హోల్ అయితే ఇచ్చారు. హిప్ దగ్గర అయితే గోల్డ్ కలర్ డిజైన్తో ఒక బెల్ట్ టైప్లో ఇచ్చారండి. మెయిన్ ఈ మోడల్ అయితే చాలా బాగుంది. మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసినా సరే ఈ ఫ్రాక్ మోడల్ అయితే అస్సలు రాదండి. నేను 100% షూర్గా చెప్తున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే పర్ఫెక్ట్ డ్రెస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ సింపుల్గా ఎక్కడికైనా వేసుకెళ్ళటానికైతే ఒక కుర్తీ అండి. ఇదైతే బ్లాక్ కలర్ కుర్తీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు కాస్ట్ అయితే 317 రూపీస్ ఉంది. బట్ నేను లింక్ ప్రొవైడ్ చేసే టైంకైతే 280 రూపీస్ అయితే ఉంది. అస్సలు ఆ కాస్ట్కి అయితే వర్త్ అంటే వర్త్ అండి, చాలా బాగుంది. ఈ టాప్ అనేది మనం యోగ్ పార్ట్కి వచ్చిన డిజైన్ కోసమైనా తీసుకోవచ్చు, అంత బాగుంది. పైన యోగ్ పార్ట్ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇస్తారు. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ది బెస్ట్ అవుట్ఫిట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. జంప్ సూట్స్ ఇష్టపడిన వాళ్ళైతే ఇలా లాంగ్ ఫ్రాక్ టైప్లో అయితే ట్రై చేయొచ్చు. బ్రౌన్ కలర్ ఎవరికైనా సూట్ అవుతుంది. ఈ డ్రెస్ కూడా ఎనీ అకేషన్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ డిఫరెంట్ వేలో ట్రై చేసే వాళ్ళకైతే ఈ అవుట్ఫిట్స్ అన్ని ది బెస్ట్ అవుట్ఫిట్స్ అండి, చాలా బాగున్నాయి.
ఎవరికైనా ఈ అవుట్ఫిట్స్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. తీసుకున్న అన్ని సైజెస్ అయితే ఎస్ అండి. ఈ డ్రెస్కి కూడా పాకెట్ ప్రొవైడ్ చేశారు. ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ అయితే జిప్ కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా సూపర్ ఉంది. చాలా లైట్ వెయిట్ డ్రెస్ అండి. యోగ్ పార్ట్ మొత్తం మనకైతే క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ప్యాటర్న్లో చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సీవిలెస్ ఉన్నాయి. సీవిలెస్ ఇష్టపడిన వాళ్ళైతే ఇలాంటి డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు. ఆర్ జంప్ సూట్ ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఇలాంటి డ్రెస్సెస్ మీదకి సింపుల్గా రెడీ అయినా సరే మనమే హైలైట్ అవుతాము. అండ్ నేను తీసుకున్న నైట్ డ్రెస్సులు అండి. సమ్మర్ వస్తుంది కాబట్టి నేనైతే నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇవైతే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వలేదు. 3 నైట్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను. దేనికదే సూపర్ ఉందండి, చాలా బాగున్నాయి. లైట్ వెయిట్గా, క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా, ప్రీమియం క్వాలిటీ. ఈ నైట్ డ్రెస్ కాస్ట్ వచ్చి 600 రూపీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. పాయింట్స్ అన్నిటికీ పాకెట్స్ అయితే వస్తాయి. లావెండర్ కలర్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. అన్ని నైట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ ప్రజెంట్ నేనైతే యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏ నైట్ డ్రెస్ అయితే కలర్ కూడా షేడ్ అవ్వలేదు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. నేను తీసుకున్న సైజెస్ అన్నీ ఎస్ అండి. ఈ నైట్ డ్రెస్లో అయితే సింగిల్ కలరే ఉంది. అండ్ బ్రౌన్ కలర్, డార్క్ కలర్ నేనైతే షేడ్ అవుతుంది అనుకున్నాను. బట్ వాషింగ్ మిషన్లో యూజ్ చేసిన తర్వాత కూడా కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వలేదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ నైట్ డ్రెస్లు అయితే చాలా కలర్సే ఉన్నాయి. బట్ నాకు ఈ మధ్య అయితే బ్రౌన్ కలర్ బాగా నచ్చుతుంది. సో నేనైతే బ్రౌన్ తీసుకున్నాను. ఎవరికైనా ఈ డ్రెస్సెస్లో ఏదైనా నచ్చితే కామెంట్ ఫర్ లింక్స్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.